రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్లపై ఫైటింగ్. సే నో టు బెట్టింగ్ యాప్స్ హ్యాష్ట్యాగ్తో సజ్జనార్ బెట్టింగ్ నివారణ ఉద్యమం. సోషల్ మీడియాలో భారీ స్పందన. ఇన్ఫ్లుయెన్సర్లు జాగ్రత్త, కాసులకు కక్కుర్తిపడి మోసపూరిత యాప్లకు ప్రచారం చేస్తే కటకటాలే. ఒకే రోజు 11 మందిపై కేసులు, నోటీసులు. మంచు లక్ష్మణ కేసుకు రంగం సిద్ధం. కేసుల భయంతో దిగొస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు, ప్రచారం చేయబోమంటూ సెల్ఫీ వీడియోలు. బాధితులంతా ఫిర్యాదు చేయాలన్న సజ్జనార్. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై ఈడీ నజర్. హైదరాబాద్ పోలీసుల నుంచి వివరాల సేకరణ, హవాలా చెల్లింపులు జరిగినట్లు అనుమానాలు. రైట్, ఇక ఏదైతే బెట్టింగ్ యాప్లపైన గత కొంతకాలంగా ఉద్యమం చేస్తున్నటువంటి టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్, ఆయన అయితే కొంతకాలంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్లపైన సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటే ఆయన అయితే చేస్తూ వస్తున్నారు. ఇక దీంతో ఏదైతే మొన్న సజ్జనార్ ఏదైతే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ పైన పోరాటం చేస్తుంటారో దానికి సంబంధించి మొట్టమొదటిగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాయ్ నాని అనే ఒక యూట్యూబర్ పైన అయితే కేసు నమోదు చేసి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి భయ్యా సనీ యాదవ్ అలియాస్ సందీప్ పైన కూడా కేసు, ఇతను ఒక యూట్యూబర్ మోటార్ వ్లాగ్ చేస్తూ ఉంటారు, అతన్ని కూడా పైన కూడా కేసు అయితే నమోదు చేశారు. ఆ తర్వాత నేను ఒకరోజు 11 మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల పైన, ఒక సీరియల్ నటి పైన కూడా కేసు అయితే నమోదు చేశారు. ఇక వారికి నోటీసులు ఇచ్చి త్వరలోనే విచారణ చేసి ఆ తర్వాత అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో సే నో టు బెట్టింగ్ యాప్స్ హ్యాష్ట్యాగ్ తోటి సజ్జనార్ అయితే సోషల్ మీడియాలో నివారణ ఉద్యమాన్ని అయితే చూపెట్టారు, స్టార్టింగ్ చేశారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా భారీ స్పందన అయితే వస్తుంది. ఇక ఈ దెబ్బతో అయితే చాలా వరకు ఎవరైతే ఇక ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారో వారికైతే ఆ యొక్క ఇన్ఫ్లుయెన్సర్లు అయితే జాగ్రత్త పడుతూ దానికి గురించి వీళ్ళు భయంతో అయితే సెల్ఫీ వీడియోలు తీసి పెడుతున్నట్టుగానైతే ప్రచారం చేయబోమంటూ సెల్ఫీ వీడియోలు తీసి పెడుతున్నట్టుగానే తెలిసింది. దీనికి సంబంధించి ఒకరోజు 11 మంది పైన కూడా కేసు అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈ బాధితులు కూడా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయారో, ఈ యొక్క ప్రకటనలు చూసి నష్టపోయారో వాళ్ళ బాధితులంతా ఫిర్యాదు చేయాలంటూ కూడా సజ్జనార్ అయితే సూచించినట్టుగా తెలుస్తుంది. ఇక బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా నజర్ పెట్టినట్టుగా, దృష్టి సారించినట్టుగానైతే తెలుస్తుంది. హైదరాబాద్ పోలీసు నుంచి వివరాలను అయితే సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ హవాలా చెల్లింపులు కూడా జరిగినట్లుగానే అనుమానం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా చైనాకు సంబంధించి, విదేశీకి సంబంధించినటువంటి ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి వీరైతే పెద్ద ఎత్తున ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వారికైతే పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం, అలాగే ఎవరెవరైతే లాగిన్ అవుతారో ఆ లాగిన్ అవి అందులో ఇప్పుడు ఒక వ్యక్తి సపోజ్ ₹1,00,000 పోడగొట్టుకుంటే ఆ ₹1,00,000 పోడగొట్టుకున్నటువంటి ఆయన ఎంత పోడగొట్టుకుంటే దాంట్లో ఒక 20%, 30% ఎవరు ఐడి మీదనైతే అతను లాగిన్ అయ్యారో వాళ్ళకి డబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రమోట్ చేసినందుకు ₹1,000తో పాటు వాళ్ళు ఈ యొక్క ఐడి మీద ఎవరైతే లాగిన్ అయ్యి గేమ్ ఆడి ఒక ₹1,00,000 పోగొట్టుకుంటే 20 to 30% ₹30,000 పోగొట్టుకున్న వ్యక్తి నుంచి కూడా ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్ల అకౌంట్లో కూడా డబ్బులు జమ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అందుకే ఈ పెద్ద ఎత్తునైతే ఒక ఇన్ఫ్లుయెన్సర్లు అయితే ఈ యొక్క బెట్టింగ్ యాప్ల మీద ప్రమోషన్ అయితే చేస్తూ వస్తూ ఉంటారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున హవాలాలో కూడా డబ్బు కూడా హవాలా జరిగిందని కూడా ఈడీ కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఎట్టకేలకు ఏదేమైనా కూడా ఈ బెట్టింగ్ యాప్లతోటి ప్రమోషన్ చేస్తూ వారి యొక్క సొంత కక్కుర్తి కోసం ప్రజల జీవితాలను, ఎంతోమంది యువత జీవితాలను కూడా బజారు పాలు, రోడ్డు పాలు చేసి ఎంతోమంది బలవన్మరణానికి పాల్పడడానికి కారణమైనటువంటి యొక్క ఇన్ఫ్లుయెన్సర్లు, ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్లపైన కూడా ఇటు పోలీసులు కూడా దృష్టి సారించినట్టు, ఈడీ కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా దీని యొక్క కట్టడికి మాత్రం ఇటు గవర్నమెంట్ కూడా ఈ యాప్లను, ఇల్లీగల్ యాప్స్ని, బెట్టింగ్ యాప్స్ మనకు అందుబాటులో లేకుండా మొబైల్ ఫోన్స్లో కావచ్చు, మన యొక్క బ్రౌజర్స్లలో కావచ్చు డౌన్లోడ్ కాకుండా, వాటిని ఆడకుండా మొత్తం చర్యలు తీసుకోవాలని కూడా ఇటు నిపుణులతో పాటు ప్రజలు కూడా కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. పాక్లోకి చైనా మిలిటరీ సంస్థలు. బిఎల్ఏ దాడుల నేపథ్యంలో నిర్ణయం. సిపెక్లో భాగంగా పాక్లో పనిచేస్తున్న వేలాది మంది చైనీయులు, వారిపై విరుచుకుపడుతున్న బిఎల్ఏ సిబ్బంది రక్షణకు 3 ప్రైవేటు